పెంచిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఎన్నికల ప్రచారం హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. ఎందుకు అంటే కేసీఆర్ గారికి ఇది ఒక లక్ష్మీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి ప్రారంభమైతే మంచి విజయం వస్తుందనేటువంటి ఒక నమ్మకం హుస్నాబాద్ కార్యకర్తల మీద, హుస్నాబాద్ ప్రజల మీద కేసీఆర్ గారికి ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు హుస్నాబాద్ లో నాకు బాగా గుర్తు, ఆనాడు సైకిల్ యాత్ర చేసిండ్రు కేసీఆర్. సిద్దిపేట నుంచి వరంగల్ జైత్య యాత్రకు సైకిల్ యాత్ర చేస్తే హుస్నాబాద్ లో పెద్ద ఎత్తున ఇలా ఘనమైనటువంటి స్వాగతం చెప్పి వేలాది మంది కేసీఆర్ గారి వెంట నడిచిన రోజులు నాకు గుర్తొస్తా ఉన్నాయి. ఉద్యమ తొలినాళ్లలో ఇక్కడ అన్ని మండలాలు గెలిచినాం. ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిచి పార్టీకి మొదటి రోజుల్లోనే బ్రహ్మరథం పట్టినటువంటి నియోజకవర్గం మన హుస్నాబాద్, హుజూరాబాద్. ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన విజయాలు నాడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి సారథ్యంలో అద్భుత విజయాలను కూడా మనం చవి చూసినాం. అదే స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తితో మనం పనిచేస్తూ వచ్చినాం. నిజంగా మీరు గుర్తు తెచ్చుకోండి, మనం అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కావాలని పోరాడినాం, నిరాహార దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం. కానీ పట్టించుకున్నారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చింది. ఇవాళ మీ కలను నిజం చేసింది కేసీఆర్ గారు. ఎన్ని చేసుకున్నాం మనం? మన రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం, డిఎస్పీ ఆఫీస్ తెచ్చుకున్నాం, ఎలక్ట్రిసిటీ డిఈ ఆఫీస్ తెచ్చుకున్నాం, గౌరవేలి ప్రాజెక్ట్ ను పూర్తి చేసుకున్నాం. ఇది మన చెరువు గండి మహాసముద్రం స్వయంగా కేసీఆర్ గారే వచ్చి అద్భుతంగా గండి మహాసముద్రాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఈ నేషనల్ హైవే ఆ రోజు నేను, సతీష్ అన్న ఢిల్లీకి పోయి గడ్కరీ గారిని కలిసి 2014-19 మధ్య ఇవాళ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట దాకా అద్భుతమైన నేషనల్ హైవే అయిందంటే కూడా ఆ రోజు మన ప్రభుత్వంలో మనం తయారు చేసుకున్నటువంటి పని. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎంత అద్భుతంగా కట్టుకున్నాం హుస్నాబాద్ లో. అసలు ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హుస్నాబాద్ డిపోను మినీ డిపోగా మార్చిండ్రు. అంత 10 బస్సులో ఏముండే. మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే దాని ఫుల్ ఫ్లెజ్డ్ డిపోగా మార్చింది కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ధర్నాలు మీరు డిపో రద్దు అయిందంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా మీరు పాదయాత్రలు చేసిండ్రు, యాదుకుంది నాకు. మళ్ళా దాన్ని డిపోను పునరుద్ధరింపజేసుకున్నాం. హుస్నాబాద్ పట్టణాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాం మనం. రోడ్లు గాని, అసలు గల్లీ గల్లీ మా సతీష్ అన్న అడుగుడు ప్యాకేజ్ తెచ్చుడు, 30 కోట్లు, 20 కోట్లు, 15 కోట్లు ప్రతి దఫాలో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి కోసం అనేక డబ్బులు సమకూర్చుకొని ఈ పట్టణాన్ని అద్భుతంగా మనం తయారు చేసుకున్నాం. త్రాగునీటి కోసం ఇబ్బంది పడ్డ హుస్నాబాద్, మంచినీరు ఎండాకాలం వచ్చిందంటే పోరాటం ఉండేది, నీళ్ల యుద్ధాలు జరిగేది. అటువంటి హుస్నాబాద్ కు మరి అద్భుతంగా మిషన్ భగీరథ కింద తండాలకు, గూడాలకు, ఇంటింటికి కూడా త్రాగునీరు తెచ్చి అద్భుతంగా మన హుస్నాబాద్ ను బీఆర్ఎస్ హయాంలో తీర్చిదిద్దుకున్నాం. ఆనాడు మా సతీష్ అన్న అడిగితే ఆరోగ్య మంత్రిగా నేను మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, ఈ హుస్నాబాద్ పట్టణానికి 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసి నిర్మాణం చేసుకున్నాం. ఇట్లా అనేక విషయాలు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి మనం చేసినటువంటి పనులు. అసలు తండాలు గ్రామ పంచాయతీలు కావాలనే కళ దశాబ్దాల కళ. ఆనాటి కాంగ్రెస్ తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మాట తప్పితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో 3400 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం. ఎందుకు మన హుస్నాబాద్ లో కూడా 120 దాదాపు 100 కొత్త గ్రామ పంచాయతీలు, సబ్జెక్టు కరెక్షన్. ఎన్నో తండాలు ఇక్కడ కూడా మనం గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఇట్లా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇందాక పెద్దలు జీవన్ రెడ్డి సాబ్ చెప్పిండ్రు, బీఆర్ఎస్ మంచిగా పనిచేసింది, కానీ కాంగ్రెస్ ఎక్కువ ఆశ చూపింది. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగింది. కేసీఆర్ బాగా మనకు రైతు బంధు ఎలక్షన్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిండు, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బీమా ఇచ్చిండు, ఎన్నికల్లో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్ ఇచ్చిండు.
ఇట్లా ఓట్ల కోసం చెప్పకపోయినా మన గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టిండు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 4 కేజీలు కాదు రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తా, సీలింగ్ లేకుండా బియ్యం ఇస్తా అని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఎన్నికల్లో చెప్పినవి చేసిండ్రు, చెప్పని హామీలు కూడా ప్రజలకు ఏం కావాలో మన కేసీఆర్ గారు మనకు చేసి ఇచ్చిండ్రు. అయితే ప్రజలు కేసీఆర్ బాగా చేసిండు, కానీ రేవంత్ రెడ్డి 15,000 ఇస్తా అంటుండు కదా, రైతు బంధు 4,000 పెన్షన్ ఇస్తా అంటుండు కదా, అక్కా చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అంటుండు కదా అని ఒక ఆశ పెట్టిండు మనకు. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఎప్పుడైనా ఆశే గెలుస్తుంది కదా, మనుషులం కదా, ఆశ గెలుస్తుంది. కానీ ఇప్పుడు నిజస్వరూపం బయటపడ్డది. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు. రేవంత్ రెడ్డి మాటలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఆయన చెయ్యడు. అరే మనం కేసీఆర్ గారిని అనవసరంగా పోడగొట్టుకున్నామనేటువంటి విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమైతా ఉంది. మొన్న కల్లాల వడ్లమ్మిన రైతులకు ప్రతి ఒక్కరు కేసీఆర్ యాదికి వచ్చిండు. ఎరువు బస్తాల కోసం లైన్లలో నిలబడ్డ ప్రతి రైతన్నకు అరే నాడు కేసీఆర్ ఉండగా ఈ ఎరువు బస్తాల గోసలేదు అని గుర్తొస్తా ఉంది. రైతు బంధు కోసం ఎదురు చూసిన రైతన్నకు ఆనాడు మనము అసలు ఎదురు చూడు లేదు, అడుగులు లేదు, టింగు టింగు నా ఫోన్లు మోగినాయి, రైతు బంధు టైం మీద పడ్డది, కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదని ఇవాళ ఎదురు చూస్తున్న రైతన్నకు కేసీఆర్ యాదికి వస్తున్నాడు. ఇట్లా ఏ రంగం చూసినా అద్భుతమైనటువంటి ఫలితాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి, ప్రజలను చైతన్యపరచాలి. మనం గా పని చేసుకుంటూ పోతే విజయం తానంతట తానే మనకు వచ్చి తీరుతుంది. కానీ కార్యకర్తలుగా మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రోగ్రాం వచ్చింది, అదేదో భూతమో ఎస్ఐఆర్లో ఏందో ఆగమైతుందో అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నామో మన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఏ ఓటు ఎక్కడికి పోదు. ఏంది ఎస్ఐఆర్ అంటే ఏంటి? 20 ఏండ్లకు ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్ అంటే ఫుల్గా రివ్యూ చేస్తారు. మనమే చూస్తాం ఊర్లల్లా చచ్చిపోయిన ఓట్లు అట్లే ఉంటాయి, తీసేస్తారా? డబుల్ ఓట్లు ఉంటాయి మన బూత్ల, పోలింగ్ బూత్ లో పనిచేస్తే ఒక ఓటు 2 జాగాలు ఉంటుంది, ఒకటే బూత్ లో కూడా 2 సార్లు వస్తుంది. లేదా ఇప్పుడు హుస్నాబాద్ పట్టణం ఉంది, ఇల్లు ఫస్ట్ వార్డులో కాల్ చేసి 5వ వార్డులకు పోయిండు, ఫస్ట్ వార్డులో ఓటు అట్లే ఉంటుంది, 5వ వార్డులకు కొత్త ఓటు రాస్తారు. అంటే ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి, ఊర్లో ఉంటాయి, హుస్నాబాద్ లో ఉంటాయి. కోయడలో ఓటు ఉంటుంది, పిల్లల చదువుకు హుస్నాబాద్కి వస్తే హుస్నాబాద్ లో ఓటు ఉంటుంది. ఈ ఎస్ఐఆర్ లో ఏంటంటే డబుల్ ఓట్లు లేకుండా, చనిపోయిన ఓట్లు లేకుండా ఓట్లను ఒకసారి క్లీనప్ చేసి రియల్ ఓటర్స్ ను నమోదు చేసే ప్రక్రియ, అంతే తప్ప ఇంట్లో ఏమో లేదు. కాకపోతే పోలింగ్ బూత్ ఏజెంట్లు ఇలా ఎలక్షన్ కమిషను రాజకీయ పార్టీలకు కూడా అధికారికంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించింది. రైట్ రాయల్ గా మీరు పాల్గొనొచ్చు. ప్రతి బూత్ కు అంగన్వాడీ టీచర్ బూత్ లెవెల్ ఆఫీసర్ గా ఉంటారు. అట్లనే మీరు కూడా పోలింగ్ బూత్ ఏజెంట్ గా మీరు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీరు కూడా అంతే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ నెల 25వ తారీఖు నుంచి అది స్టార్ట్ కాబోతా ఉంది. నెల రోజులు ఉంటది, జూన్ 25 నుంచి జూలై 25 వరకు. పోలింగ్ బూత్ ఏజెంట్లుగా మీరు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో ఈ నెల రోజుల పాటు మీ పోలింగ్ బూత్ ఆఫీసర్ తో పాటు ఇంటింటికి వెళ్ళాలి. మీ అంగన్వాడీ టీచర్తో మీరు మాట్లాడండి. ఎవరైనా సహకరించలేదనుకోండి, ఈ పోలింగ్ బూత్ ఆఫీసర్ మీద, ఈ అంగన్వాడీ టీచర్ మీద ఎంఆర్ఓ గారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఆయనకు బాధ్యత ఉంటుంది. వాళ్ళు కూడా సహకరించకపోతే మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఇగో మా పోలింగ్ బూత్ ఆఫీసర్ మాకు సహకరించడం లేదని ఫిర్యాదు చేయొచ్చు. అవసరమైతే వాళ్ళని తొలగించి ఇంకొకరిని పెట్టే అధికారం, హక్కు కూడా పోలింగ్ బూత్ ఏజెంట్ గా, రాజకీయ పార్టీగా మనకు ఉంటుంది. అయితే మీరు ఏం చేయాలి? 2 అప్లికేషన్ ఫామ్లు ఇస్తారు, ఓటర్ నమోదు ఫామ్. ఆల్రెడీ ఇప్పటికే ఫ్యామిలీ గ్రూపింగ్ అని చేసినారు. ఇంట్లో ఒక ఓటు గుర్తిస్తే 2002లో ఒకరి ఓటు ఉంటే ఆ కుటుంబ సభ్యులందరినీ కలిపి ఫ్యామిలీ గ్రూపింగ్ అనేది జరిగింది, వాళ్ళు చేసినారు. ఇప్పుడు ప్రతి ఓటర్కు 2 అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆల్రెడీ ఫ్యామిలీ గ్రూపింగ్ అయి ఉంటే ఆ ఫామ్ నింపి ఇచ్చేసేయాలి.
చదువుకోని వాళ్ళు ఉంటారు, ఫామ్ నింపరాదు. మీరు నింపచ్చు. పోలింగ్ బూత్ ఏజెంట్ గా ఆ ఫామ్ నింపి నెల రోజుల్లోగా తిరిగి వారికి అంగన్వాడీ టీచర్కి ఇవ్వాలి. మీరు కాకపోయినా అంగన్వాడీ టీచర్ కూడా నింపించే బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఆ రకంగా అప్లికేషన్ ఫామ్స్ రెండు ఇస్తే, ఒకటి రిసీవ్డ్ కాపీ మనం ఇచ్చినట్టుగా సంతకం తీసుకొని మన దగ్గర పెట్టుకుంటాం, ఒకటి ఆ అంగన్వాడీ టీచర్ గారికి ఇస్తాం. ఇది మన కార్యకర్తలు బాగా చేయించాలి. ఎవరన్నా పోలింగ్ బూత్ ఏజెంట్ గా బాధ్యత తీసుకున్నారు, మీకు జ్వరం వచ్చిందో ఇంకేదన్నా ఆపద పడితే పార్టీకి చెప్పండి, మీ జాగాలో ఇంకొకరిని పెడతారు. అంతేగాని జిమ్మెదారు తీసుకొని పని చేయకపోతే తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసినట్టు అవుతుంది. దయచేసి ఎవరు ఆ పని చెయ్యొద్దు. మీరు ఏం చేయాలి మరి? ఈ నెల రోజులు టైం ఉంది. ఎన్నుంటాయి? ఒక బూతులో 700-800 ఓట్లు ఉంటాయి, ఎక్కువ 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే 200-300 ఇండ్లు, రోజు 10 ఇండ్లు వేసుకున్నా అయిపోయాయి. గట్టిగా చేస్తే ఒకటే నాడు 20 ఇండ్లు కూడా చేయొచ్చు. మనకి ఎందుకు ఇది ముఖ్యమంటే, మన పార్టీ అభిమానులు, మన కేసీఆర్ అభిమానులు, ఉద్యమకారులు, మన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు మిస్ కాకుండా చూసుకోవాలి. తర్వాత రేపు జెడ్పీటీసీ ఎన్నికలో, ఎంపీపీ ఎన్నికలో, ఎంపీటీసీ ఎన్నికలో వస్తాయి అనుకో, అది మన కార్యకర్తలే. కానీ మనం ఈ ఎస్ఐఆర్ లో వాళ్ళ ఓట్లు నమోదు చేయించకపోతే, రేపు అదృష్టం బాలేక 3 ఓట్లతో ఓడిపోయినాం అనుకో, అయ్యో ఇది ఒక్క 5 ఓట్లు రాపిస్తే గెలిచిపోదుం కదా అని వెనకసీరు బాధపడతామా పడమా? అరే అప్పుడు పొరపాటు అయిపోయి ఈ ఇల్లు ఎందుకో మిస్ చేసుకుంటుమి, అది ఎప్పుడు దెబ్బ తగిలినాకే అదికి వస్తుంది. మరి అట్లా చేసుకుందామా? అందుకే నేను మీతో అనేది ఏంటంటే, ఈ ప్రోగ్రాంను జాగ్రత్తగా ఎస్ఐఆర్ ను మన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సింపథైజర్స్, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరి ఓట్లను గ్రామంలో మిస్ కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పోలింగ్ బూత్ ఏజెంట్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ఉంది. ఏ రాజకీయ పార్టీకి మనంత బలం లేదు, బలగం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మంచి బలగమున్న పార్టీ, బలమున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ టెక్నికల్ గా గెలవచ్చు, 64 సీట్లు గెలవచ్చు, కానీ ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి మనుషులు కూడా లేరు, పోటీ చేసే నాయకత్వం లేదు. 119 నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకత్వం ఉన్న ఒకే పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ వాళ్ళకైతే 12 మందం ఉండరు, కాంగ్రెస్ వాళ్ళకు చారణ మందం ఉండరు, కానీ 100కు 100% ఉన్న నాయకత్వం ఉన్న పార్టీ ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ. సో మనం మంచిగా పనిచేసుకుందాం. ఇలా ఉద్యమం చేసింది మనం, రాష్ట్రం తెచ్చింది మనం, అభివృద్ధిలో నడిపింది మనం. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా అర్థమవుతున్నాయి. ఇందాక చెప్పిన కెప్టెన్ సాబ్ ఆనాడు మంత్రి పదవికి ఇట్లా గడ్డిపోచే లెక్క రాజీనామా చేశాడు. ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి సంగతి తెలుసా మీకు? ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. వచ్చిన తెలంగాణ ఆగిపోయింది. అప్పుడు ఏం డిమాండ్ వచ్చింది? అరే వాళ్ళు రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ నోటికాడ బుక్కని జారగొట్టిండ్రు, తెలంగాణ బిడ్డలు కూడా రాజీనామా చేయాలి, తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా పెట్టాలన్నారు. అప్పుడు మనం బీఆర్ఎస్ వాళ్ళం ఫస్ట్ ఉన్నాం, పోయినాం, రాజీనామా పెట్టినాం, స్పీకర్కి ఇచ్చినాం. రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేనే, చేయవా రాజీనామా అంటే జిరాక్స్ కాగితం ఇచ్చి వచ్చిండు, ఒరిజినల్ దగ్గర పెట్టుకున్నాడు, జిరాక్స్ ఇచ్చాడు. అంటే ఎన్నడూ జై తెలంగాణ అననోడు, తెలంగాణ కోసం త్యాగం చేయని వ్యక్తి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. కానీ అదే మన కెప్టెన్ సాబ్ ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని గడ్డి పోచల్ లెక్క తెలంగాణ కోసం, ఈ రాష్ట్రం కోసం త్యజించినటువంటి నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. అది మనం గుర్తు చేసుకోవాలి. త్యాగాల పునాదుల మీద మనం తెలంగాణ తెచ్చిన పార్టీ కదా. మీ అన్ని మోసాలు, వెన్నుపోట్లు, కానీ త్యాగాలు బీఆర్ఎస్ వంతు, మోసాలు రేవంత్ రెడ్డి వంతు అయిపోయింది. కానీ ప్రజలు ఇప్పుడు నిజమేందో అబద్ధమేందో తెలుసుకున్నారు. అందుకే నేను మీతో కోరేది, మంచిగా పనిచేద్దాం. ఇలా హుస్నాబాద్ సతీష్ అనే చెప్పిండ్రు, ఎల్లవేళలా నేను మీకు అందుబాటులో ఉంటాను. సతీష్ అన్నే ఉంటాడు. అదేవిధంగా నేను కూడా ఎప్పుడు ఆపత్ సంపత్కైనా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా తప్పకుండా మేము అందుబాటులో ఉంటాం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలు మీకు తెలిసి 1-2 కొత్త విషయాలు చెప్తాను.
మొన్న అసెంబ్లీలో మేము ఒక క్వశ్చన్ అడిగినాం. మన దగ్గర ఎస్టీలు ఎక్కువ ఉంటారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చినాం. చీఫ్ మినిస్టర్ ప్రోగ్రాం కింద కూడా ఎస్టీలకు యువకులకు నిరుద్యోగ కల్పన కోసం ఉపాధి కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినాం. పారిశ్రామికవేత్తలుగా తయారు చేసినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 30 నెలలు అయింది. మొన్న మేము అసెంబ్లీలో డబ్బులు అడిగినాం. కాంగ్రెస్ వచ్చిన ఈ 30 నెలల్లో ఈ రాష్ట్రంలో ఎస్టీల కోసం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని డబ్బులు పెట్టిండ్రు, ఎన్ని ఖర్చు పెట్టిండ్రు, ఎంతమంది ఎస్టీ యువకులకు మీరు సాయం చేసినారో చెప్పండి అని నేను అసెంబ్లీలో అడిగిన. అడిగితే సమాధానం వచ్చింది. 2730 కోట్లు పెట్టామని గొప్పగా చెప్పిండు. 2730 కోట్లు పెట్టామన్నాడు. మరి ఎంత ఖర్చు పెట్టామయ్యా అన్న దిక్కులు చూస్తుంది. ఎంత ఖర్చు పెట్టామని గట్టిగా అడిగితే చెప్పింది ఎంత అంటే, ఉమక్క వచ్చిందట, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఎంత ఖర్చు పెట్టామయ్యా అంటే 52 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. దేనికి పెట్టిండు 52? ఎస్టీ కార్పొరేషన్ లో ఉండే ఉద్యోగుల జీతాలకు, వాళ్ళ కరెంటు బిల్లుకు, ఏసీల బిల్లుకు, కార్లలో పెట్రోల్ డీజిల్ కు పెట్టిండ్రు. మరి ఎవరికైనా ఒక్క ఎస్టీ కన్నా కాంగ్రెస్ వచ్చినాక మేలు జరిగిందా? ఒక్క ఎస్టీ కన్నా ఉపాధి దొరికిందా అంటే ఈ రాష్ట్రంలో 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క గిరిజన యువకులకు ₹1 కూడా సాయం జరగలే. అంటే ఎస్టీల ఓట్లు కావాలి, ఎస్టీలను వాడుకున్నారు తప్ప చేసిందేం లేదు. నాడు కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ ఇచ్చిండు. కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు. కేసీఆర్ గారు పోడు భూములకు పట్టాలు ఇచ్చి వాళ్లకు రైతు బంధు కూడా ఇచ్చి ఎస్టీలను హక్కున చేర్చుకున్నది కేసీఆర్ గారు. మరి కాంగ్రెస్ వస్తే 1 ఎకరాకు పట్టా ఇచ్చిండ్రా? ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికన్నా లోన్ ఇచ్చిండ్రా? ఎస్టీలకు మీరు చేసిందేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు లంబాడీలకు సత్యవతి రాథోడ్ గారు మంత్రిగా రాష్ట్ర కేబినెట్ లో ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనీసం లంబాడీలకు కేబినెట్ లో కూడా ఇవాళ అవకాశం లేకుండా పోయింది. అంటే ఇవాళ మనల్ని వాడుకున్నారు. కానీ ఎస్టీలకు ఈ ప్రభుత్వం వచ్చిన 30 నెలల్లో ఒక్క చిన్న పని కూడా కానటువంటి విషయాన్ని నేను ఈరోజు మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ దాని మీద కూడా అసెంబ్లీలో మాట్లాడినాం. ఎస్సీ కార్పొరేషన్ కు కేసీఆర్ గారు ఒక చట్టమే తెచ్చిండ్రు. SC/SDF అంటే నిధులు ల్యాప్స్ కావు, ఆ డబ్బులు ఖచ్చితంగా ఎస్సీలకే ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఆ సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అయితే తప్ప ల్యాప్స్ కావని దేశములోనే SC/SDF విషయంలో చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్ గారి ప్రభుత్వం. మనం చూసి ఒక 10-12 రాష్ట్రాలు మన అసెంబ్లీ బిల్లు తీసుకుపోయి, అప్పుడు నేనే ఆ అసెంబ్లీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా ఉండేవాడిని. అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి జర మీ బిల్లు కాపీ ఇయ్యరా, మేము కూడా చట్టం చేస్తాం మా రాష్ట్రంలో అంటే, మన బిల్లు తీసుకుపోయి అనేక రాష్ట్రాల్లో చట్టం చేసిందంటే మనం అంత గొప్ప చట్టం ఆ రోజు మనం చేయడం జరిగింది. పోనీ మరి ఆ ఎస్సీలకు ఏమైనా చేసిందా కాంగ్రెస్? ఎన్ని డబ్బులు పెట్టిండ్రు బడ్జెట్ లో అడిగినాం. 5403 కోట్లు పెట్టిండ్రు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం జరిగింది? ఎస్సీలకు ఏమన్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చిండ్రా అంటే 30 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీకి కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ రాలే, ఒక్క కుటుంబానికి కూడా మేలు జరగలే. బడ్జెట్లో పెట్టుడు, బల్లలు కొట్టుడు, డబ్బులు ఎగబెట్టుడు. నా ఎస్సీలకు ఒకరికి మేలు జరగలే, నా ఎస్టీలకు కూడా ఒక్కరికి కూడా మేలు జరగలే. పోనీ పాపం బీసీల కన్నా చేసిందా? బీసీల కన్నా మేలు జరిగిందా? బీసీ కార్పొరేషన్ కి ఎన్ని నిధులు పెట్టిండ్రు, ఎంత ఖర్చు పెట్టిండ్రు అని అడిగినాం. 1370 కోట్లు బీసీ కార్పొరేషన్ కి పెట్టినామని చెప్పిండ్రు. పోనీ మరి ఆ 1370 కోట్లలో ఏ బీసీల కన్నా డబ్బులు విడుదలైనాయా, ఏ బీసీల కన్నా మేలు జరిగిందా అంటే ₹1 వచ్చింది లేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్క కుటుంబానికి మేలు జరిగింది లేదు. 33 కార్పొరేషన్లు పెట్టిండ్రు. కులం కోటి, గీతన్నల కోటి, యాదవన్నల కోటి, ఇట్లా 33 కులాలకు 33 కార్పొరేషన్లు పెట్టిండ్రు. మరి 33 కార్పొరేషన్లతోనన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా సాయం జరిగిందా అంటే, ఆ కార్పొరేషన్ కు ఒక కాంగ్రెస్ నాయకుడిని చైర్మన్ వేసిండ్రు,
ప్యూను ఫ్యాన్ పెట్టిండ్రు, ఓ కారు ఇచ్చిండ్రు తప్ప ఒక్కరికి మాత్రం ఏ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సాయం జరగలేదు. పూసలోళ్ళకు కార్పొరేషన్, బలిజోళ్ళకు కార్పొరేషన్, ఇట్లా అన్ని కులాలకు వేసింది. అడిగినోళ్ళకి వేసిండ్రు. ఓ ప్యూను ఫ్యాను కారు బుగ్గ కారు గంతే, ఏమి ఎవ్వరికి ఒక్క రూపాయి సాయం జరగలేదు. అంటే బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం. కేసీఆర్ గారు ఉండంగా ఈ దేశంలో యాదవ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయని పనిని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యాదవ కుటుంబానికి ఉచిత గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిండు. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? కేసీఆర్ గొర్రె పిల్లలు ఇచ్చిండు, మేము ఇక బ్యాంకుల్లో పైసలు ఇస్తాం 2 లక్షలు.